241108 క్వశ్చన్ పై గౌరవ యువ కళాశాఖ మంత్రి గారిని వివరణ కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఒలింపిక్స్ 2036 కోసం రాష్ట్రం ఎలాంటి కార్యక్రమాలు లేదా ప్రయత్నాలు ప్రారంభించిందా? సమాధానం, ఒలింపిక్స్ 2036 పై రాష్ట్ర స్థాయిలో పరిశీలనలు మరియు జడ్జిలు జరుగుతున్నాయి. రెండవ ప్రశ్న, ప్రారంభించి ఉంటే వాటి కోసం ఎంత నిధులు కేటాయించబడినాయి? సమాధానం, కార్యక్రమ అవసరాలను అనుసరించి నిధుల కేటాయింపు పరిశీలనలో ఉంది. గౌరవ ఎమ్మెల్యే తేజ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను. నమస్తే అధ్యక్ష, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అధ్యక్ష, 2036 ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది, సంతోషం అధ్యక్ష. కానీ మన దేశ జనాభా ఎంత? 140 కోట్లు. కానీ వచ్చే మెడల్స్ ని వేళ్లతో లెక్క పెడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మన వాళ్ళు జెవెలిన్ త్రో విసరడం కన్నా ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్. అందుకే అధ్యక్ష, నా సలహా ఏమిటంటే ఒలింపిక్స్ కమిటీకి ఒక లెటర్ రాయండి. మన లోకల్ గేమ్స్ అయినా కోతి కొమ్మచ్చి, గోళీలాట, గిల్లి దండాన్ని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టండి. కనీసం దాంట్లో అయినా మనకి గోల్డ్ మెడల్ గ్యారెంటీగా వస్తుంది. లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగి వెనక్కి రావాల్సిందేనా అధ్యక్ష? ప్లేయర్స్ కి ట్రైనింగ్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? ఆరు బయట కూర్చొని చుక్కలు లెక్క పెడుతుందా అధ్యక్ష? సభ్యులందరూ కూర్చోవలసిందిగా, ఈ సభా గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మంత్రి గారి సమాధానం. అధ్యక్ష, గౌరవ సభ్యుల ఐడియా అద్భుతంగా ఉంది. మన మెడల్ టాలీ చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధగా ఉంటుంది. ఆయన గిల్లీ దండాన్ని అన్నారు అధ్యక్ష, నేను ఇంకోటి యాడ్ చేస్తాను అధ్యక్ష. ఒలింపిక్స్ లో మ్యూజిక్ చైర్స్ కానీ గోడలు దూకడం కానీ పెడితే ఆ విభాగాల్లో అన్ని మెడల్స్ మన నాయకులవే అధ్యక్ష. కుర్చీ కోసం మనం పరిగెడుతున్నంత స్పీడ్ గా హుస్సేన్ బోల్ట్ కూడా పరిగెత్తలేడు అధ్యక్ష. జోక్స్ పక్కన పెడితే మా ప్రభుత్వం ప్రజలతో ఆడుకునే ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఆడించే ప్రభుత్వం అధ్యక్ష, ఆరోగ్యాన్ని పెంచే ప్రభుత్వం అధ్యక్ష, ఆనందాన్ని పెంచే అధ్యక్ష. ప్రతిపక్షానికి వెటకారం, మాకు ప్రజలపై మమకారం. ప్రతిపక్ష వారికి సెల్ఫీలు ముఖ్యం, మాకు సొల్యూషన్లు ప్రాముఖ్యం. ఆల్రెడీ మా ముక్తి గారు, మా సవరణ అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి 50 లక్షలు, బంగారు పథకం పొందిన వారికి 7 కోట్లు, రజక పథకం పొందిన వారికి 5 కోట్లు, కాంస పథకం పొందిన వారికి 3 కోట్లు. మాది మాటల ప్రభుత్వం కాదు అధ్యక్ష, చేతల ప్రభుత్వం. మన క్రీడాకారుల నైపుణ్యం గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టే వరకు మా ప్రభుత్వానికి విశ్రాంతి లేదని తెలుస్తున్నాను అధ్యక్ష. గౌరవనీయ స్పీకర్ గారు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సభ్యులకు ఒక విషయం గుర్తు చేస్తున్నాం. 1900 సంవత్సరంలో పారిస్ ఒలింపిక్స్ లో లైవ్ పీజియన్ షూటింగ్, టగ్ ఆఫ్ వార్ కూడా అధికారిక క్రీడలుగా ఉండేవి. కాబట్టి రేపొద్దున మన కబడ్డీ కానీ ఖోఖో కానీ ఒలింపిక్స్ కి వెళ్ళమని రూల్ ఏమీ లేదు. మంత్రి గారు, ఆ మ్యూజికల్ చైర్ ఐడియా చాలా బాగుంది. అది ఈ సభలో వద్దు, గ్రౌండ్ లో చూసుకుందాం. తదుపరి ప్రశ్న, 241109 క్వశ్చన్ పై గౌరవ మహిళా శిశు సంక్షేమ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షులకు నా యొక్క నమస్కారములు. గౌరవనీయులైన శాసనసభ్యులు గారు అడిగిన ప్రశ్నలు ఏమిటంటే అధ్యక్ష, మొదటి ప్రశ్న అధ్యక్ష, రాష్ట్రంలో మొత్తం ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి? దానికి నా సమాధానం ఏమిటంటే, రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న అధ్యక్ష, వాటిలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు
సస్థానంగా అంటే కోలొకేటెడ్ గా పనిచేస్తున్నాయి. దానికి నా సమాధానం ఏమిటంటే కొన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు మరియు ఇతర భవనాలలో సస్థానంగా ఉన్నాయి అధ్యక్ష. మూడవ ప్రశ్న అధ్యక్ష, సస్థాన అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాల కోసం ఎంత నిధులు కేటాయించారు? దానికి నా సమాధానం ఏమిటంటే మౌలిక సదుపాయాల కోసం మంజూరైన నిధులు ప్రణాళిక ప్రకారం వినియోగంలో ఉన్నాయి అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే కుమారి సంధ్య గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారి మాటల్లో కోలొకేటెడ్ అన్న మాట చక్కగా ఉంది అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్, ప్రైమరీ స్కూల్ రెండు ఒకే కాంపౌండ్ లో ఉండడం నిజంగానే పిల్లలకి డబుల్ బెనిఫిట్, సింగిల్ లొకేషన్ ఇచ్చే మంచి పద్ధతి అధ్యక్ష. అధ్యక్ష, ఇది చాలా చోట్ల చక్కగా నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష. కానీ కొన్ని చోట్ల మాత్రం అంగన్వాడీ టీచర్, స్కూల్ టీచర్ పక్క పక్కనే ఉన్న రెండు వైఫై నెట్వర్క్స్ లా అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, పిల్లాడి చదువు, పోషణ, ఆరోగ్య డేటా అన్ని పక్కపక్కన కాకుండా ఉంటే సరిపోదు, వ్యవస్థలు కలవాలి. అందుకే నూతన విద్యా విధానం ప్రకారం మేము ఈ అంతరాన్ని పూరించడానికి 3 నిర్మాత్మకమైన చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అందులో మొదటిది కరికులం అనుసంధానం అధ్యక్ష. ఇకపై అంగన్వాడీ కేంద్రం కేవలం ఆటల కేంద్రం కాదు అధ్యక్ష, అది బాలవాటికగా మారుతోంది. 1వ తరగతికి వెళ్ళక ముందే పిల్లవాడికి ఏమేమి రావాలో ఆ సిలబస్ ని స్కూల్ టీచర్ పర్యవేక్షణలో అంగన్వాడీలో అమలు చేస్తున్నాం అధ్యక్ష. రెండవది హెల్త్ ప్రొఫైల్ ట్రాన్సిషన్ అధ్యక్ష. సభ్యులు అడిగిన డేటా సమస్యకు మేము ICDS యాప్లో ఉన్న పిల్లవాడి గ్రోత్ డేటాని స్కూల్ ఎడ్యుకేషన్ డేటాబేస్కి ఆటోమేటిక్గా లింక్ చేస్తున్నాం అధ్యక్ష. పిల్లవాడు క్లాస్ మారితే వాడి హెల్త్ రికార్డు కూడా ఆటోమేటిక్గా స్కూల్ రికార్డులోకి వచ్చేస్తుంది అధ్యక్ష. మూడవది అధ్యక్ష జాయింట్ ట్రైనింగ్ అధ్యక్ష. అంగన్వాడీ వర్కర్లకు మరియు ప్రైమరీ టీచర్లకు కలిపి శిక్షణ ఇస్తున్నాం అధ్యక్ష. దీనివల్ల ఒకరికొకరు శత్రువులా కాకుండా ఒకే గొడుగు కింద పనిచేసే సహోద్యోగులుగా చూసే మార్పు మొదలవుతుంది అధ్యక్ష. ఇది ఒక్క రోజుల్లో అయ్యే పని కాదు అధ్యక్ష, కానీ ఆ అడ్మినిస్ట్రేటివ్ గోడను బద్దలు కొడతాం అధ్యక్ష. ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఈ సభా సాక్షిగా మేము హామీ ఇస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. 241110 క్వశ్చన్ పై గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన అధ్యక్షునికి నా నమస్కారములు. గౌరవ శాసనసభ్యులు నన్ను అడిగిన మొదటి ప్రశ్న, పర్యావరణ హక్కులో భాగంగా ఆడుకునే హక్కును నగర ప్రణాళికలో తప్పనిసరి చేసే ప్రణాళిక ప్రభుత్వానికి ఉందా? మొదటి ప్రశ్నకు సమాధానం, అధ్యక్ష, ఆడుకునే హక్కు చేర్పుపై మార్గదర్శకాలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న, ప్రతి మున్సిపాలిటీలో యూత్ పార్క్ ఏర్పాటు చేసే ప్రస్తావన ఏమైనా ఉందా? రెండవ ప్రశ్నకు సమాధానం, అధ్యక్ష, యూత్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలను పట్టణ సంస్థలు పరిశీలిస్తున్నాయి అధ్యక్ష. మూడవ ప్రశ్న, కాలనీల్లో నో ప్లేయింగ్ బోర్డులు పెట్టడంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? మూడవ ప్రశ్నకు సమాధానం, అలాంటి బోర్డులపై స్థానిక సంస్థలకు సరైన మార్గదర్శకాలను జారీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే కుమారి పల్లవి గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. అధ్యక్ష, మంత్రి గారు ఇచ్చిన సమాధానంతో మేము సంతృప్తి చెందుతున్నాం అధ్యక్ష. విద్యార్థులకు చిన్నతనం నుంచే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం స్పోర్ట్స్ కూడా భాగమవుతుంది అధ్యక్ష. మన ప్రభుత్వం
ప్రభుత్వం పాఠశాలలో కళాశాలలో క్రీడను ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. అన్ని పాఠశాలలో కళాశాలలో స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇస్తున్నారు అధ్యక్ష. తద్వారా విద్యార్థులలో స్పోర్ట్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో మీ ద్వారా మంత్రి గారిని చెప్పవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి సమాధానం. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు నా సమాధానం. మన పిల్లల అభివృద్ధికి మన ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. పిల్లల శారీరక అభివృద్ధికి ప్రతి పాఠశాలలో సెల్ఫ్ డిఫెన్స్ కోర్సును అమలు చేయడం, క్రీడల అభివృద్ధి కొరకు కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు. తదుపరి అంశం 0 అవర్. సమయం తక్కువగా ఉంది. ప్రతిపక్ష సభ్యుణ్ణి తుఫాన్ సన్నాహాలపై మాట్లాడాలని కోరుతున్నాను. మీకు 3 నిమిషాలు ఉన్నాయి. దయచేసి సూటిగా చెప్పండి. ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం సీనియర్ తుఫాన్ అంటూ హడావిడి చేస్తుంది. మంచిదే అధ్యక్ష. కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆజ్ఞ జారీ చేశారు. 7 రోజులు ఎవరు సముద్రంలోకి వెళ్ళకూడదని. అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వాన్ని ఒక్కడే అడుగుతున్నాను. మీరు వేటను నిషేధించారు, బాగానే ఉంది. మరి ఆ మత్స్యకారుడి ఇంట్లో ఆకలి కూడా నిషేధించారా? 7 రోజులు వాళ్ళు పస్తులు ఉన్నారా? వారికి భరోసా ఏది? కేవలం పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే పట్టు నిన్నదు అధ్యక్ష. మా డిమాండ్ ఒక్కటే, ఈ రోజు సాయంత్రం లోపు ప్రతి మత్స్యకారుని ఖాతాలో, ఈ రోజు సాయంత్రం లోపు ప్రతి మత్స్యకారుని సరే ఖాతాలో. సరే సరే మీ సమయం అయిపోయింది. మంత్రి గారు సమాధానం చెప్తారు. మంత్రి గారి సమాధానాన్ని ప్రవేశపెట్టండి. అధ్యక్ష, అరుచుకోవడం కాదు అధ్యక్ష, వినండి. మీకోసం కాదు, ఆ మత్స్యకారుల కోసం చెప్తున్నా. మీరు అడిగింది ప్యాకేజీ లేదా వృద్ధి, అది తాత్కాలికం. నేను ఇవ్వబోయేది శాశ్వత పరిష్కారం. రాసుకోండి రికార్డుల్లోనే. ఇది నా స్టేట్మెంట్. ఇకపై తుఫాను హెచ్చరికల వల్ల ప్రభుత్వం ఎప్పుడైతే వేటను నిషేధిస్తుందో ఆ నిషేధిత రోజుల్లో ఉపాధి హామీ పథకం 10 దినాలుగా పరిగణిస్తాం. అంటే మత్స్యకారుడు ఇంట్లో ఉన్నా సరే ఆ రోజుకి ప్రభుత్వం అతని కూలి చెల్లిస్తుంది అధ్యక్ష. తుఫాను తగ్గిన వెంటనే ఆ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడతాయి. ఇది కేవలం ఈ తుఫానికి మాత్రమే కాదు, ఇకపై వచ్చే ప్రతి తుఫానికి, ప్రతి నిషేధానికి ఇది వర్తిస్తుంది. ఇది నా మాట. ఇదొక చారిత్రాత్మక నిర్ణయం. తదుపరి అంశం. గౌరవనీయులైన అధ్యక్షుల గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు 2025ను పెట్టుటకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును 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 అవునన్న వారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభలో ప్రవేశపెట్టబడింది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు 2025ను పరిగణనలోకి తీసుకోమని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.
మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్పై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది కేవలం ఒక బిల్లు కాదు, ఇది మన భవిష్యత్తు తరాలకు వేస్తున్న డిజిటల్ వ్యాక్సిన్ అధ్యక్ష. ఈ రోజుల్లో సిగరెట్, మద్యం కంటే ప్రమాదకరమైన వ్యసనం స్క్రీన్ అడిక్షన్ అధ్యక్ష. ఒకప్పుడు పిల్లలు ఆడుకుంటే మోకాళ్లకు దెబ్బలు తగిలేవి అధ్యక్ష. ఇప్పుడు ఫోన్లు చూసి వాళ్ళ మనసులకు దెబ్బలు తగులుతున్నాయి అధ్యక్ష. 14 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా నిషేధం ద్వారా మంత్రి గారు వారి చేతిలో నుంచి విషం తీసేసి పుస్తకం పెడుతున్నారు అధ్యక్ష. దీన్ని మనం చెప్పులతో స్వాగతించాలి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులైన అధ్యక్ష, ఇన్నాళ్ళు టెక్నాలజీ కంపెనీల ముందు తల్లిదండ్రులు నిస్సహాయంగా ఉన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తెలియక వారిని కంట్రోల్ చేయలేక సతమతం అవుతున్నారు. అధ్యక్ష, ఈ బిల్లు తల్లిదండ్రులకు ఒక చట్టపరమైన ఆయుధం ఇస్తుంది అధ్యక్ష. కంపెనీల మెడలు వంచి మా పిల్లల డేటా మీ వ్యాపారం కాదు అని చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వం చేసింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారి ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ వారి సాంకేతిక పరిజ్ఞానం చూస్తేనే ముచ్చటేస్తుంది అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, 14 ఏళ్ళ లోపు పిల్లల్ని సోషల్ మీడియాలో రాకుండా ఆపేస్తారట. అధ్యక్ష, మన ఇంట్లో వైఫై పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెట్ చేసి మనకి ఇచ్చేది ఆ 10 ఏళ్ళ పిల్లోడే అధ్యక్ష. అధ్యక్ష, మనం దాన్ని బ్యాన్ చేస్తే వాడు VPN వాడి అమెరికా లొకేషన్ పెట్టి మరీ లాగిన్ అవుతున్నాడు అధ్యక్ష. అధ్యక్ష, అప్పుడు మీ పోలీసులు ఏం చేస్తారు అధ్యక్ష? వెళ్ళి అమెరికాకి వెళ్ళి అరెస్ట్ చేస్తారా? అధ్యక్ష, వాళ్ళు కడుతున్నది డిజిటల్ గోడలు కాదు అధ్యక్ష, ఇసుక గోడలు. అది ఒక్క క్లిక్ తో మొత్తం కూలిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఆచరణ సాధ్యం కాని చట్టాలు తెచ్చి మన సమయాన్ని పేపర్ని వృధా చేయడం తప్ప మనకి ఏం ఉపయోగం ఉంది అధ్యక్ష? నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. Now you may proceed. నా నమస్కారం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అన్న మాట, పిల్లలు మొబైల్ స్క్రీన్ కి అతుక్కుపోతున్నారు అన్నారు అధ్యక్ష. స్టూడెంట్స్ మొబైల్ ఫోన్ కి అతుక్కుపోతున్న మాట నిజమే అధ్యక్ష. పిల్లలు మొబైల్ ఫోన్ కి ఎందుకు అతుక్కుపోతున్నారు? బయటికి వెళ్ళి ఆడుకోవాలంటే గ్రౌండ్లు లేవు, ఉన్న పార్కులకు కూడా తాళాలు వేసేశారు అధ్యక్ష. పిల్లలు మొబైల్ ఫోన్ కి అతుక్కుపోకుండా ఎలా ఉంటారు అధ్యక్ష? పిల్లల చేతి నుంచి మొబైల్ ఈ సభకి ఒక గౌరవం ఉంది, ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. పిల్లల చేతిలోంచి మొబైల్ ఫోన్ లాక్కుంటున్నారు అధ్యక్ష. మంచిదే, మరి వాళ్ళకి ఖాళీ చేతులు ఇస్తారా? ప్రత్యామ్నాయం ఏది అధ్యక్ష? ప్రత్యామ్నాయం ఏది? సోషల్ మీడియా బంద్ అంటున్నారు, అది మంచిదే, కానీ వారి పార్టీ ప్రచారం కోసం వాడుకునే సోషల్ మీడియా ఆర్మీలో ఎంతమంది మైనార్టీలు ఉన్నారో లెక్క చెప్పమంటారా? అదే లెక్క మేము బయట పెడితే అదే లెక్కను మేము బయట పెడితే వచ్చే ఎన్నికల్లో వాళ్ళ స్థానంలో కూర్చోలేరు అధ్యక్ష. స్థానాలు మారిపోతాయి అధ్యక్ష. ఎమ్మెల్యే గారిని చర్చ పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. ముందు ఆ పిల్లల్ని బడికి పంపించి చదివించమనండి, ఆ తర్వాత మిగిలిన పిల్లల గురించి మాట్లాడుకుందాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మినిస్టర్ గారి స్పందన. అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యుల లాజిక్ చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష. దొంగలు తాళాలు పగలగొట్టరు కాబట్టి అసలు ఇంటికి తలుపులే పెట్టద్దు అన్నట్టుంది వారి వాదన. పిల్లలు స్మార్ట్ అని మాకు తెలుసు అధ్యక్ష, అందుకే మేము కంపెనీల మీద బాధ్యత పెడుతున్నాం అధ్యక్ష. VPN పెడితే తెలుసు, అందుకే మేము కంపెనీలు జవాబుదారు అవుతున్నాయి. ఇక మా పార్టీ సోషల్ మీడియా గురించి మాట్లాడారు, కనీసం మాకు పిల్లల మీద
భవిష్యత్తు మీద శ్రద్ధ ఉంది కాబట్టే ఈ బిల్లు తెచ్చాం అధ్యక్ష. మీరు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల చేతికి ట్యాబ్లు ఇచ్చారు. అందులో ఏమేమి వచ్చాయో సభకు గుర్తు చేయమంటారా? అధ్యక్ష, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. అందరూ డెకోరం ని మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి. గౌరవ మంత్రి గారిని తమ సమాధానాన్ని పూర్తి చేయనివ్వండి. అధ్యక్ష, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అధ్యక్ష. ఇది ఒక విప్లవాత్మకమైన బిల్లు అధ్యక్ష. దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. సరే, ఆ పాత ట్యాబుల్ గొడవ ఇప్పుడు ఎందుకులేండి. బిల్ ఉద్దేశం మంచిది. చిన్న చిన్న సవరణలు ఉంటే రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ 2025ను ఆమోదించాలనే ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును అన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 11 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం. 2 నుండి 11 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును 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 అవునన్న వారు అధికం. 2 నుండి 11 క్లాసులు. మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లో భాగమయ్యాయి. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును అన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభ ఆమోదం పొందినది. తదుపరి బిల్. గౌరవనీయులైన అధ్యక్షుడు గారికి నా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025 బిల్లు ప్రవేశపెట్టుటకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష.